ఫ్రెండ్స్, ఈ రోజు జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇది పేపర్ కోడ్ బి అన్నమాట. ఈ పేపర్ కోడ్ బి ఉందా, దీనికి సంబంధించిన ఆన్సర్లు అఫీషియల్ ఆన్సర్స్ ఏవైతే వెబ్సైట్ లో పెట్టాడో ఆ ఆన్సర్ లో టిక్ మార్క్ చేస్తూ పెట్టాను అనమాట. దీని వల్ల మీరు ఏ పేపర్ కోడ్ అయితే రాశారో, ఏ అవనివ్వండి, బిసిడి ఏదైనా అవనివ్వండి, దానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అనేది దానికి కరెక్ట్ ఆన్సర్ నేను టిక్ చేశాను అనమాట. దీని వల్ల మీ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని మీరు చెక్ చేసుకోండి క్లియర్ గానా. దీన్ని బట్టి మీకు ఎంత స్కోర్ వచ్చిందో, ఎన్ని మార్కులు వచ్చాయో, డిస్ట్రిక్ట్ నేమ్, స్కోర్ కింద నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే యాక్యురేట్ గా కట్ ఆఫ్ మీద ఒక వీడియో చేద్దాం. ఇప్పటికిప్పుడు కట్ ఆఫ్ చెప్పాలంటే కొందరు పెట్టేస్తుంటారు, కట్ ఆఫ్ ఏదో ర్యాండమ్ గా చెప్పేస్తుంటారు, కానీ అలా ఎట్టి పరిస్థితులు అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కట్ ఆఫ్ వీడియో చేయాలంటే దాని మీద యాక్యురేట్ గా డేటా ఉండాలి. అలానే యావరేజ్ గా ఒక్కొక్కరికి స్కోర్స్ ఎలాగ వస్తున్నాయో కాల్కులేట్ చేయాలన్నమాట. ఇప్పుడు బాగా చదివిన స్టూడెంట్స్ కి ఎంత వస్తుందో, యావరేజ్ స్టూడెంట్స్ కి ఎంత వస్తుందో, దీన్ని బట్టి మనం అందరు స్కోర్స్ తీసుకుని ర్యాండమ్ గానా అప్పుడు ఒక యావరేజ్ చేసుకుని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేది. అందుకే నేను చెప్పాలనుకుంటే యాక్యురేట్ గా చెప్దామని చెప్పేసానే నేను కొద్ది టైం తీసుకునైనా సరే వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. కావాలంటే నేను గ్రూప్ 2 మీద కట్ ఆఫ్ చేశాను. చాలా మంది లాస్ట్ టైం క్రిటిసైజ్ చేశారు. ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగానే కట్ ఆఫ్ వచ్చింది. కావాలంటే ప్లేలిస్ట్ లో నా వీడియోస్ ఉన్నాయి గ్రూప్ 2 మీద, చూసుకోండి ఒకసారి. ఎందుకంటే నేను వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను, జాబ్స్ కొట్టాను. దానివల్ల నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చేశాను అనమాట. ఆల్మోస్ట్ నియర్ గానే వచ్చింది. ఇది కూడా అలాగే చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ పేపర్ ఎనాలిసిస్ చేసుకుని మీకు ఎంత స్కోర్ వచ్చిందో చూసి అప్పుడు ఆ స్కోర్ నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాని మీద మనం ఒక యాక్యురేట్ గా కట్ ఆఫ్ మీద వీడియో చేద్దాం ఫ్రెండ్స్. అయితే దీనికి చూడండి, ఇక్కడ పోస్ట్ కోడ్ 21 కి 1 మార్కు, 23 కి హాఫ్ మార్కు ఎప్పుడు కామన్ గానే ఇస్తూ ఉంటాడు కదా. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవన్నమాట. ఇప్పుడు మనం పేపర్ కోడ్ బి చూసుకుంటే దీనికి ఫస్ట్ కి వచ్చిన ఆన్సర్ 3rd అనమాట. అంటే ఐ విల్ మీట్ యూ ఎట్ ది డిపార్ట్మెంట్ అనమాట. ఫస్ట్ కి వచ్చిన ఆన్సర్ అనమాట. అలాగే సెకండ్ కి వచ్చిన ఆన్సర్ చూసుకుంటే స్ట్రేంజ్ మ్యాన్ అనమాట. ఆ తర్వాత చూడండి, 3rd కి వచ్చిన ఆన్సర్ చూసుకుంటే ఇర్రిలవెంట్ అనమాట. అంటే మీకు జస్ట్ ఆన్సర్లో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఆన్సర్ చేస్తే చాలా టైం తినేస్తుంది అనమాట. అందువల్ల మీకు ఆన్సర్స్ ఒకటే చెప్పుకుంటూ వెళ్తున్నాను. దీన్ని బట్టి మీ క్వశ్చన్ పేపర్ ఇది చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే 4th క్వశ్చన్ చూసుకుంటే ఏ పర్సన్ హూ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్ అని అన్నాడు. దీనికి ఏంటంటే అఫీషియల్ క్రీ ప్రకారం 3rd ఇచ్చాడు అనమాట, సూపర్వైజర్ అనమాట. అలాగే 5th క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే జాన్ వాజ్ ది ఓన్లీ పర్సన్ టు స్పీక్ అవుట్ ద అగెనిస్ట్ ద డిసిషన్ ఆఫ్ ది కాలేజ్ మేనేజ్మెంట్ అని అంటే టు స్టేట్ ఒపీనియన్ ఫ్రాంక్లీ అని ఇచ్చాడు అనమాట. అంటే 5th క్వశ్చన్ ఆన్సర్ 1 అనమాట. అలాగే 6th క్వశ్చన్ చూసుకుంటే దాని ఆన్సర్ 4 అనమాట. ర్యాష్ డ్రైవింగ్ కాసెస్ మెనీ యాక్సిడెంట్స్ అనమాట. అలాగే 7th క్వశ్చన్ చూసుకుంటే ఆన్సర్ 3rd అనమాట. బై వాట్ వాస్ షీ అమ్యూజ్డ్ అనమాట. అలాగే 8th క్వశ్చన్ చూసుకుంటే మనం ఆన్సర్ ఫస్ట్ ఇచ్చాడు అనమాట, ఆప్షన్ 1 ఇచ్చాడు అనమాట. అలాగే 9th క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ 1 ఇచ్చాడు అనమాట 9th క్వశ్చన్ కూడా. అలాగే 10th క్వశ్చన్ చూసుకోండి, వీ డాష్ ఇన్ శ్రీలంక లాస్ట్ ఇయర్ దిస్ టైమ్ అన్నాడు అనమాట. వర్ అనమాట దానికి ఆన్సర్. అంటే 10th క్వశ్చన్ ఆన్సర్కి 4 అనమాట. అలాగే 11th క్వశ్చన్ చూసుకోండి, డాష్ ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ డాష్ ఇంగ్లీష్ అని అన్నాడు అనమాట. నో ఆర్టికల్ ద ఆన్సర్. అంటే 4 అనమాట. 11th క్వశ్చన్కి 4 ఆన్సర్. అలాగే 12th క్వశ్చన్కి 4 ఆన్సర్. ఇన్ ఎట్ అనమాట. ఇట్ ఈజ్ వెరీ హాట్ ఇన్ ద డే బట్ క్వైట్ కోల్డ్ ఎట్ నైట్ అనమాట. అలాగే 13th క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే వాజ్ వర్కింగ్ అనమాట ఆన్సర్ అనేది. అంటే 13th క్వశ్చన్ ఆన్సర్ 3rd అనమాట. అలాగే 14th క్వశ్చన్ చూసుకోండి, ద వర్కర్స్ ఆర్ బిల్డింగ్ ఏ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ అని అనమాట. దీనికి ఆన్సర్ 4 అనమాట. ఈ బిగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఈజ్ బీయింగ్ బుల్ట్ బై ది వర్కర్స్ అనమాట. ఆన్సర్ 4 అనమాట. అలాగే 15th క్వశ్చన్ చూసుకుంటే చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. దీనికి ఆన్సర్ ఏమొచ్చి 2nd అనమాట. హీ వాంటెడ్ టు నో వెన్ క్లాసెస్ వుడ్ బిగేన్ అనమాట. అలాగే 16th క్వశ్చన్ చూసుకుంటే ఆన్సర్ ద సిటిజన్స్ మస్ట్ డాష్ దేర్ రైట్స్ అన్నాడు అనమాట. అంటే స్టాండ్ అప్ ఫర్. అంటే 16th క్వశ్చన్ ఆన్సర్ 4 అనమాట. అలాగే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ 17 to 21 అనమాట. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 మార్కులకి ఇచ్చాడు అనమాట. దీన్ని చూసుకోండి, ఈ ప్యాసేజ్ చూసుకుంటే ఈ ప్యాసేజ్ క్వశ్చన్స్ అంటే 17th క్వశ్చన్. ఈ ప్యాసేజ్లో టైమ్ డస్ నాట్ డెస్ట్రాయ్ బుక్స్ విచ్ కంటైన్ అన్నాడు అనమాట. గ్రేట్ ఐడియాస్ అంటే 3rd అనమాట. 17th క్వశ్చన్ ఆన్సర్ 3rd. అలాగే 18th క్వశ్చన్ ఆన్సర్ 4th ఇచ్చాడు అనమాట. పుట్ అవుట్ ఆఫ్ ది యూజ్ అనమాట. అలాగే 19th క్వశ్చన్ చూసుకుంటే దే హెల్ప్ అస్ ఇన్ వేరియస్ స్పెహర్స్ ఆఫ్ లైఫ్ అని ఇచ్చాడు అనమాట. ఇది చూసుకోండి, 19th ఏమొచ్చి ఆన్సర్ 3rd అనమాట. అలాగే 20th ఆన్సర్ పెర్మనెంట్ అనమాట. అంటే 2 ఇచ్చాడంట. ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్ బుక్ ఎట్ ది మోస్ట్ పెర్మనెంట్ అనమాట ఆన్సర్. అలాగే 21 అంటే ప్యాసేజ్ సంబంధించి 21తో క్లోజ్ అనమాట. అయితే చూజ్ ఏ సస్టైనబుల్ టైటిల్ ఫర్ ది ప్యాసేజ్ అని అన్నాడు. వాల్యూ ఆఫ్ బుక్స్ అనమాట ఆన్సర్. ఇది చూసుకుంటే 21 4 అనమాట ఆన్సర్. అలాగే 22 చూసుకుంటే 1 ఆన్సర్. అలాగే 23
చూసుకోండి. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్ అని అన్నాడు అనమాట. అంటే దీనికి సెకండ్ ఇచ్చాడు అనమాట ఆన్సర్. అలాగే 24 చూసుకుంటే చూస్ ద వర్డ్ విచ్ ఈస్ ద ఆపోజిట్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్ పర్సన్ ఇస్ ద ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్టెడ్ ద సుపీరియస్ క్లెయిమ్ మేడ్ బై ది ఆటోమొబైల్ ఫర్మ్ అని అన్నాడు అనమాట. దీనికి ఆన్సర్ జెన్యూన్. అంటే 24కి 4 అనమాట ఆన్సర్. అలాగే 25కి చూసుకుంటే ఓవర్ కేమ్ ఆన్సర్, అంటే థర్డ్ అనమాట, థర్డ్ ఆప్షన్. అలాగే 26th క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ 4 అనమాట, అబ్రివేషన్ అనమాట. దీన్ని చూసుకుంటే 26th. అలాగే 27th చూసుకుంటే మనం చూసాను అంటే ద బుక్ హ్యాస్ బీన్ ఇల్ డాష్ ఫ్లూ దిస్ వీక్ అన్నాడు అనమాట. దానికి ఆన్సర్ సెకండ్ ఇచ్చాడు అనమాట, అంటే విత్ ఆన్సర్. 29th ఆన్సర్ థర్డ్ అనమాట. అలాగే 13th క్వశ్చన్ చూసుకోండి. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో అన్నాడు అనమాట. దీనికి ఆన్సర్ థర్డ్ అనమాట. 30th వచ్చిన ఆన్సర్ థర్డ్ అనమాట. 31 నుండి దీన్ని చూసుకోండి. 40,000 రూపాయలు శాలరీని 20,000 చక్రవడ్డీతో గణించినప్పుడు ఎన్ సంవత్సరాలతో 69,120 రూపాయలు మొత్తం అయితే అప్పుడు అనే అడిగాడు అనమాట. ఆన్సర్ థర్డ్ అనమాట. ఎన్ ఈక్వల్ థర్డ్ అనమాట. అలాగే ఇక్కడ చూసుకోండి 32కి వచ్చిన ఆన్సర్ ఏ ఈక్వల్ బి అనమాట. ఇది చూసుకోండి దీని ఆన్సర్. అలాగే 33 చూసుకుంటే ఆన్సర్ దీనికి థర్డ్ అనమాట ఆన్సర్. చూసుకోండి ఇది కూడా. అలాగే 34 చూసుకునేటప్పుడు 4th వస్తుంది అనమాట ఆన్సర్, ఇది కూడా. అలాగే 35 చూసుకుంటే 1 ఆన్సర్ అనమాట, 35. అలాగే 36 చూసుకుంటే ఇది కూడా 4 ఆన్సర్ అనమాట, 3080 ఆన్సర్ 36th. అలాగే 37th చూసుకుంటే 1 ఆన్సర్, అంటే ఆన్సర్ 6 వస్తుంది అనమాట. అలాగే 38 చూసుకుంటే 1/3 అనమాట ఆన్సర్ 38కి. అలాగే 39 చూసుకుంటే 3/13 అనమాట, సెకండ్ ఆన్సర్. ఇది చూసుకుంటే 39. అలాగే 40 చూసుకుంటే 8 ఆన్సర్ అనమాట, 49. ఇది కూడా చూసుకోండి. ఒక పాత్రలో గల 32 గోళీల్లో కొన్ని ఎర్రనివి మిగిలిన ఆకుపచ్చనివి. ఆ పాత్ర నుండి ఒక గోళీని యాదృచ్ఛికంగా తీసినప్పుడు అది ఒక ఎర్రని గోళీ కావడానికి గల సంభావ్యత 3/4 అయితే అప్పుడు ఆ పాత్రలో ఆకుపచ్చని గోళీల సంఖ్య అని అడిగాడు అనమాట, 8th అనమాట. అలాగే 41 వచ్చిన ఆన్సర్ 28th అనమాట. అలాగే 42 685 అంటే ఆప్షన్ 1 అనమాట. అలాగే 43 ఆప్షన్ 2 అనమాట, 9th టర్మ్. అలాగే 44 చూసుకుంటే 366 అంటే 4 అనమాట ఆన్సర్ అనేది. అలాగే 45 మనం చూసుకుంటే ఆన్సర్ అనేది ఐపీకే, అదే సిఏబి ఈఎఫ్ఈ అంటే రీజనింగ్ అనమాట. దీన్ని కంటిన్యూషన్ చూసుకోండి ఐపీకే అనమాట. దీనికి ఆన్సర్ అనేది 4 వచ్చింది అనమాట. అలాగే 46 చూసుకుంటే 1 ఆన్సర్ వస్తుంది అనమాట. అలాగే 47 చూసుకోండి ఆప్షన్ 2 వస్తుంది అనమాట. అలాగే 48 చూసుకుంటే ఆప్షన్ 3 వస్తుంది అనమాట, 48. క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఆన్సర్లు క్లియర్గా పెట్టాం. దానివల్ల మీరు చూసుకొని దాన్ని బట్టి ఏది పెట్టారో మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. 49 చూసుకుంటే 4th వస్తుంది అనమాట ఆన్సర్. అలాగే 50 చూసుకుంటే 1 వస్తుంది అనమాట ఆన్సర్. అలాగే చూసుకోండి 51 చూసుకుంటే 2 వస్తుంది అనమాట ఆన్సర్. ఒక వ్యక్తి ఉత్తర దిశగా 2 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు, తర్వాత అతడు ఎడమవైపు మలుపు తీసుకొని 2 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు, తర్వాత మళ్ళీ ఎడమవైపు మలుపు తీసుకొని 4 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎడమవైపు మలుపు తీసుకొని 4 కిలోమీటర్లు ప్రయాణించి తన గమ్యస్థానం చేరుకుంటాడు. అప్పుడు అతను ప్రారంభ స్థానం నుండి గమ్యస్థానం వైపు గల దిశ అని అడిగాడు, ఆగ్నేయం అనమాట. చూడండి ఎంత లెంతీగా ఉన్నాయో. అయితే ఇది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మోడరేట్గా ఇచ్చాడు ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన క్వశ్చన్స్. అండ్ మనం చూసుకుంటే ఇది కొద్దిగా ఇంగ్లీష్ పర్వాలేదు కానీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కొద్దిగా మోడరేట్గా ఉందన్నమాట, కొద్దిగా కొంచెం టఫ్గానే ఉంది, అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట, తీసుకునేలా ఉంది ఆన్సర్స్ చూస్తుంటే. 52 చూసుకుంటే ఆన్సర్ 3 అనమాట. అలాగే 53 చూసుకుంటే ఆన్సర్ 4 అనమాట. అలాగే 54 చూసుకుంటే ఆన్సర్ 1 అనమాట, అంటే బి యొక్క తండ్రి ఏడి యొక్క తల్లి సి మరియు సి యొక్క సోదరుడు బి అయితే డికి ఏతో గల సంబంధం ఏంటని అడిగాడు, తాత అనమాట ఆన్సర్. అలాగే 55 ఆన్సర్ 2 అనమాట. 56 ఆన్సర్ 3 వస్తుంది అనమాట. అలాగే చూసుకోండి 57 ఆన్సర్ 4 అనమాట. అలాగే 58 ఆన్సర్ చూసుకుంటే 4 అనమాట, అంటే భారతదేశం యొక్క రాజధాని ముంబై అని ఇచ్చాడు ఆన్సర్. అలాగే 59 చూసుకుంటే 251 అనమాట ఆన్సర్. అలాగే 60 చూసుకుంటే 360 ఆన్సర్ 1. అలాగే 61 ఆన్సర్ 2, 62 ఆన్సర్ 3 అనమాట. అలాగే 63 ఆన్సర్ 1 అనమాట. ఉపాధ్యాయుడు లేకుండా వైద్యుడు కానీ ఇంజనీర్ కానీ న్యాయవాది కానీ ఉండరు, మరియు ఉపాధ్యాయుడు కూడా ఉండడు ఆన్సర్ అనమాట. ఇలా చూసుకోండి. 64 చూసుకుంటే
దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి అడవులను సంరక్షించాలి. ఆన్సర్ ఇది వస్తుంది అనమాట. అలాగే 65 చూసుకుంటే సౌందర్య సాధనాలు దుష్ప్రభావాలను కలిగిస్తాయి. ఆన్సర్ 1 అనమాట 65. అలాగే 66 చూసుకుంటే ఆన్సర్ 4 అనమాట. అలాగే 67 చూసుకుంటే ఆన్సర్ 3 అనమాట. అలాగే 68 చూసుకుంటే ఆన్సర్ 2 వస్తుంది అనమాట. అలాగే 69 చూసుకుంటే ఆన్సర్ 4 అనమాట. అలాగే 70 చూసుకుంటే ఆన్సర్ 1 అనమాట. అలాగే 71 ఆన్సర్ 2 అంటే 290 అనమాట. అలాగే 72 చూసుకుంటే ఆన్సర్ 3. అలాగే 73 చూసుకుంటే ఆన్సర్ 4. అలాగే 74 చూసుకుంటే ఆన్సర్ 1. అలాగే 75 చూసుకుంటే ఆన్సర్ 2. అలాగే 76 చూసుకుంటే ఇక్కడ నుండి చూసుకునేటప్పటికి ఫ్రెండ్స్ ఇది సైన్స్ గురించి అనమాట. ఎక్కడి నుంచి 76 నుంచి అనమాట. చూసుకుంటే ఆప్షన్ 76 అనేది ఏంటి కస్కుట రిఫ్లెక్సలో పోషణ అని అడిగాడు అనమాట. 4 పరాన్న జీవనం. అలాగే 77 క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే 3:1 అనమాట. అలాగే 78 ఆన్సర్ చూసుకుంటే 1 నైసేరి అనమాట. అలాగే 79 చూసుకుంటే ఆప్షన్ 2 వస్తుంది అనమాట. అలాగే 80 చూసుకుంటే ఆప్షన్ 4 అనమాట. అలాగే 81 చూసుకుంటే ఆప్షన్ 2. అలాగే 82 చూసుకుంటే ఆప్షన్ 1. అలాగే 83 చూసుకుంటే ఆప్షన్ 4 అనమాట. అలాగే 84 చూసుకుంటే ఆప్షన్ 1. అలాగే 85 చూసుకుంటే ఆప్షన్ 1 అనమాట. అలాగే 86 చూసుకుంటే ఆప్షన్ 1 అనమాట. అలాగే 87 చూసుకుంటే ఆప్షన్ 4 అనమాట. అంటే 1857 తిరుగుబాటుకి క్రింది వాటిలో సరైన కారణం కాదని అడిగాడు. కరువు సమయంలో రైతులకు రాయితీలు ఇవ్వడం ఇది అనేది కాదనమాట ఆన్సర్. అలాగే 88 చూసుకుంటే రాష్ట్రకూట అమోఘ వర్క్షేట్కి సంబంధించిన సరికాని వాక్యం ఎంపిక చేయండి అని అంటే ఆప్షన్ 3 అనమాట. ఎల్లోరాలో కైలాసనాథ్ ఆలయాన్ని నిర్మించాడు. ఇవి కొద్దిగా ఈ క్వశ్చన్ కూడా కొద్దిగా డిఫికల్ట్ ఫ్రెండ్స్, అంటే అంత ఈజీగా చేసేది కాదు. అలాగే 89 చూసుకుంటే సరికాని జత అని అడిగాడు అనమాట. అలీగర్ విశ్వవిద్యాలయం ముస్లింది 1870 అనేది ఆన్సర్ అనమాట. అలాగే 90 క్వశ్చన్ చూసుకుంటే మొదటి మహేంద్రవర్మ బిరుదు కానిది అడిగాడు దక్షిణాధిపతి. ఇది ఎవరిది శాతవాహన రాజుల్లో వస్తుందన్నమాట దక్షిణాధిపతి. అలాగే ఇక్కడ చూడండి లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించింది ఎవరు అంటే దాదాబాయి నవరోజు. 91 ఆన్సర్ అనమాట. అలాగే 92 చూసుకుంటే జైన సంస్థలకు దానం ఇవ్వబడిన భూములను ఏమని పేర్కొన్నారంటే పల్లి చందం అంట. ఆన్సర్ 4 అనమాట 92. అలాగే 93 చూసుకుంటే కింది వాణిలో మితవాదుల డిమాండ్ కానిది ఏంటో అడిగాడు అనమాట. సంపూర్ణ స్వాతంత్రం కొరకు డిమాండ్. మితవాదులు అనేది ఎప్పుడు కూడా స్వాతంత్రం కావాలని వాళ్ళు డిమాండ్ చేయలేదన్నమాట. దీనికి ఆన్సర్ అది వస్తుంది అనమాట. అలాగే 94 చూసుకుంటే బౌద్ధ సంఘంలో బిక్కునుగా మారిన తొలి మహిళ ఎవరంటే మహాప్రజాపతి గౌతమి అనమాట. ఈవిడ ఎవరు అనుకున్నారు, మన శాతవాహన కాలంలో ఉన్న అనమాట. అలాగే 95 చూసుకుంటే భారతదేశం వెలుపల విప్లవ భావాలను వ్యాప్తి చేసింది ఎవరంటే మేడం కామా అనమాట. బెకాజీ కామా అని కూడా అంటారు అనమాట. ఈమె 95 ఆన్సర్ 3 అనమాట. అలాగే బ్రిటిష్ వారు సెయింట్ జార్జ్ కోట ఎక్కడ నిర్మించారంటే మద్రాస్ అనమాట. మనం ఇంతకుముందే చెప్పాం కోటల గురించి. కోటలు బెంగాల్లో ఒకటి, తర్వాత బాంబేలో ఒకటి, ఇక్కడ ఒకటి. విలియం ఫోర్ట్ అంటే బెంగాల్ వస్తుంది అనమాట. ఇది సెయింట్ జార్జ్ అంటే మద్రాస్ అనమాట. 96 క్వశ్చన్. అలాగే 97 చూసుకుంటే క్రింది వాళ్ళలో మహాయాన బౌద్ధం యొక్క భావన కాదు ఏంటంటే బుద్ధుడిని విష్ణు యొక్క అవతారంగా భావించారు కాదనమాట. అలాగే 98 చూసుకుంటే క్రింది వాటిలో ఏ గ్రంథం శాతవాహన కాలపు గ్రామీణ జీవితాన్ని వివరంగా వర్ణిస్తుందంటే గాథా సప్తసతి. గాథా సప్తసతి అనేది ఆనాటి కాలంలో జరిగిన అనేక విశేషాలను, కాలం యొక్క విశిష్టతలను కూడా వర్ణిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వృత్తుల వ్యవస్థల గురించి అన్నిటి గురించి అనమాట. అందుకే గాథా సప్తసతి. అలాగే 99 ఆన్సర్ చూసుకుంటే పాలకుల పేర్లు వారి బొమ్మలు కలిగిన తొలి నాణాలు జారీ చేసిన వాళ్ళు ఇండో గ్రీకులు అనమాట. ఆన్సర్ 2 అనమాట 99. అలాగే 100 చూసుకుంటే ముస్లిం లీగ్ స్థాపించబడిన సంవత్సరం అంటే 1906. ఆప్షన్ 2 అనమాట. అలాగే క్రింది వారిలో ఎవరు చివరి మొఘల్ చక్రవర్తి అంటే షా అలాం 2 అనమాట. ఈయన లాస్ట్ మొఘల్ చక్రవర్తి అనమాట. అలాగే 102 చూసుకుంటే దీనికి ఆన్సర్ సివి రాజగోపాలాచారి అనమాట. క్రింది స్వదేశీ ఉద్యమ నేతలను వారు ప్రచారం చేసిన ప్రదేశాలను సరికాని జత గుర్తించమంటే దానికి సివి రాజగోపాలాచారి ఇచ్చాడనమాట. అలాగే షాజహాన్ సంబంధించిన క్రింది వాక్యంలో సరికానిది అంటే సిక్కు గురువు అర్జునుడిని ఉరి తీయమని ఆజ్ఞాపించడం. ఇది సరికానిదట. అలాగే 104 చూసుకుంటే లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఐఎన్సీ తరపున ప్రాతినిధ్యం వహించింది ఎవరంటే మహాత్మా గాంధీ అనమాట. ఆన్సర్ గాంధీజీ 2 రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే వెళ్తాడనమాట. అదే ఐఎన్సీ తరపున. 104 ఆన్సర్ అదనమాట. అలాగే సింధు నాగరికత వ్యవసాయానికి సంబంధించి సరికాని వాక్యం అంటే పంజాబ్ కాలంలో ఆనవాళ్ళు కనుక్కున్నారు. అది ఆన్సర్ అనమాట. అలాగే 106 చూసుకుంటే ముస్లిం ప్రత్యేక నియోజకవర్గాలు అనేది ఏ చట్టంలో ప్రవేశపెట్టాడంటే మింటో మార్లే అనమాట. మనం పాలిటీలో చెప్పాం ఫ్రెండ్స్ దీని గురించి. ఇది చూడండి 1909 మింటో మార్లే. అలాగే చోళుల కాలంలోనే వారియములను అనగా గ్రామ కమిటీలు అనమాట. 108 క్వశ్చన్ చూసుకుంటే మనం 1946లో భారతదేశానికి స్వతంత్రం గురించి ప్రణాళిక రచించడానికి క్రిందిని ఎవరిని ఉద్దేశించారంటే క్యాబినెట్ మిషన్ అనమాట.
ఇది వచ్చిన తర్వాతే అయ్యిందనమాట. స్వతంత్ర చట్టానికి రూపకల్పన జరిగిందనమాట. ఈ క్రింది వానలో ఏది ఢిల్లీ సుల్తానుల వంశంలో చివరిదంటే లోడీ అనమాట ఆన్సర్. హిస్టరీ ఆల్మోస్ట్ పర్వాలేదు ఫ్రెండ్స్, బాగానే ఇచ్చాడు, అంత మరీ అంత టఫ్గా లేదు, యావరేజ్గా ఉన్నాయన్నమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ లాహోర్ కుట్ర కేసు, హిందుస్థాన్ రిపబ్లిక్ ఆర్మీ, ఇండియన్ హౌస్, కకోరీ కుట్ర కేసు. ఇందులో సరైన జతలు చూసుకుంటే 2 అనమాట, ఆప్షన్ 2 వస్తుంది అనమాట. అలాగే మొఘల పరిపాలనకు సంబంధించి క్రింది వానలో సరైన జతను గుర్తించమండి అని అడిగాడు అనమాట. మీరుపక్షి యుద్ధ మంత్రి అనమాట ఆన్సర్. అలాగే 112 చూసుకుంటే కింద శాతవాహన రాజుల్లో సకరాజు అయిన సహపానాన్ని ఓడించింది ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట. శాతవాహన రాజులో అతి గొప్పవాడు ఈయన, సకరాజులను ఓడిస్తాడు అనమాట. అనేక బిరుదులు కూడా పొందుతాడు అనమాట. అలాగే సుగంధ ద్రవ్యాల నుండి భారతంలో వస్త్రముల వైపు యూరోపియన్ వ్యాపారాల్లో మొట్టమొదటిగా మళ్లించిన ఘనత ఎవరికంటే డచ్ వారికి అనమాట. మనం ఇంతకుముందే చెప్పాం ఫ్రెండ్స్ బిట్స్లో కూడా. ఇది ఆల్మోస్ట్ కొన్ని వచ్చినాయి మనం చెప్పిన దాంట్లోనే. చూడండి, డచ్ వార్ ఇది ఆన్సర్ అనమాట, సెకండ్. అలాగే 114 చూసుకుంటే ఏ విదేశీ యాత్రికుడు కాకతీయ కాలం నాటి మోటుపల్లి రేవుని గురించి విపులమైన వివరాలను అందించాడంటే మార్క్ పోలో అనమాట. ఇది సింపులే. అలాగే గుప్తుల కాలానికి చెందిన దేవాలయాన్ని గుర్తించండి అంటే ఎల్లోరాలో కైలాసనాథ్ ఆలయం. అలాగే 116 చూసుకుంటే సరైన జతలో అంటే దీనికి ఆన్సర్ 2 వస్తుంది అంటారు. శాసనాల గురించి అడిగాడు, ఇది 2 అనమాట ఆన్సర్. అలాగే 117 చూస్తే న్యాయస్థానాలు మౌర్య కాలం నాటి ధర్మస్థీయ మరియు కంఠో సాధన అనగా ఏమంటే న్యాయస్థానాలు అనమాట. అలాగే 118 చూసుకుంటే కింది నాయకులను 1857లో వారు తిరుగుబాటు చేసిన ప్రదేశాలను గుర్తించమన్నాడు అనమాట. అది చూస్తే ఆప్షన్ 2 అనమాట. అంటే నానాసాహెబ్, హజరత్ మహల్, లక్ష్మీబాయి, మంగళ పాండే ఏ ప్రదేశాలు అనేది వాళ్ళ తిరుగుబాటు ప్రకారం. అలాగే క్రింది గుప్తుల పాలకులను కాలక్రమం అమర్చమన్నాడు అనమాట. ఆప్షన్ 2 అనమాట 119. అలాగే 120 చూసుకుంటే రాజకీయ సంస్థల్లో వాటిని స్థాపించిన సంవత్సరం ఆధారంగా కాలక్రమంలో అమర్చమన్నాడు అనమాట. దానికి ఆప్షన్ 120కి 2 వస్తుంది అనమాట. అలాగే గుంటుపల్లిలోనే బౌద్ధ నిర్మాణంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో కలవు అని అడిగాడు అనమాట. ఏలూరు జిల్లా అనమాట. అలానే 125 మీటర్ల ఎత్తు నుండి ఒక వస్తువు స్వేచ్ఛగా కిందకి జారి విడిచారు, వస్తువు భూమిని చేరుటకు పట్టు కాలం అని అడిగాడు అనమాట. దీని ఆన్సర్ 2 అనమాట. అలాగే 123 ఆన్సర్ 2 అనమాట. అలాగే 124 ఆన్సర్ 3 అనమాట, V/6. అలాగే 125 ఆన్సర్ చూసుకుంటే 4 అనమాట, 0. అలాగే 126 ఆన్సర్ చూసుకుంటే 2.4 అనమాట. అలాగే 127 ఆన్సర్ చూసుకుంటే 1 అనమాట. అలాగే 128 ఆన్సర్ చూసుకుంటే 2 అనమాట. అలాగే 129 ఆన్సర్ చూసుకుంటే 3. అలాగే 130 ఆన్సర్ చూసుకుంటే 1 అనమాట. అలాగే 131 ఆన్సర్ చూసుకుంటే 3 అనమాట. అలాగే 132 ఆన్సర్ చూసుకుంటే 4 అనమాట. అలాగే 133 ఆన్సర్ చూస్తే 2 అనమాట. అలాగే 134 ఆన్సర్ 3. అలాగే 135 ఆన్సర్ 2. అలాగే 136 ఆన్సర్ 1 అనమాట. అలాగే 137 గ్లోబల్ వార్మింగ్ 2 అనమాట ఆన్సర్. 138 స్టేట్మెంట్లు అడిగితే అందులో 1 అనమాట ఆన్సర్. 1, 2 సరైనవి. అలాగే 139 చూసుకుంటే 4 అనమాట. అలాగే 140 చూసుకుంటే స్టేట్మెంట్లోనే 1 అనమాట ఆన్సర్. అలాగే 141 చూసుకుంటే 3 అనమాట ఆన్సర్. షెడ్యూల్ గురించి అడిగాడు అనమాట. అలాగే 142 చూసుకుంటే 3 అనమాట ఆన్సర్, 3 సంవత్సరాలు అనమాట. అలాగే 143 చూసుకుంటే 61 రాజ్యాంగ సవరణ చట్టం 21 నుంచి 21 ఏళ్ళు పెంచిందనమాట ఓటు హక్కు. అలానే చూసుకుంటే 144 చూసుకుంటే 2 అనమాట ఆన్సర్. అలాగే 145 చూసుకుంటే 1 అనమాట. అలాగే 146 చూసుకుంటే 2 షెడ్యూల్ నందు ప్రస్తుతం పొందుపరిచినవి. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్యుల పదవీ కాలం అని అడిగాడు, 2 సంవత్సరాలు. ఇది ఈజీయే. అలాగే 168 చూసుకుంటే కాంచీరామ్, బహుజన్ సమాజ్వాద పార్టీ స్థాపకులు. మాయావతి అనుకుంటారు కానీ కాదు, కాంచీరామ్ అనమాట. అలాగే 149 చూసుకుంటే అంచనాల కమిటీ సంఘం ఎంతమంది సభ్యులు కలిగి ఉంటుందంటే 30 మంది అనమాట. ఆన్సర్ 2 అనమాట. అలాగే 150 చూసుకుంటే 2 ఎకానమీ చూసుకోండి, ఎకానమీ గురించి. పాలిటీ కూడా ఎక్కువ అడిగాడు ఫ్రెండ్స్. పాలిటీకి సంబంధించి కూడా మరీ అంత కష్టంగా లేవు, యావరేజ్గా ఉన్నాయన్నమాట. అలాగే చూసుకోండి, ఇది కూడా 150కి వచ్చిన ఆన్సర్ చూసుకుంటే ఎకానమీ, వ్యవసాయేతర రంగాల ప్రాబల్యత అనమాట. అలాగే 151 1 అనమాట, సిఎస్ఓ స్టాటిస్టిక్లు అంటే నేషనల్ ఇన్కమ్ని సిఎస్ఓనే క్యాలిక్యులేట్ చేస్తారు. 211 జనాభా ప్రకారం లెక్కల ప్రకారం వ్యవసాయ రంగంపై ఆధారపడిన వ్యక్తుల సంఖ్య అంటే 263 మిలియన్లు అనమాట. ఆన్సర్ 1. 152 153 చూసుకుంటే ఆన్సర్ 1 అనమాట. 154 షెడ్యూల్ బి 2 ఆన్సర్. అలాగే 155 3 ఆన్సర్, జనవరి 1, 1949. అలాగే 156 1 శిశుమరణాలు అనమాట. 157 3 విజయనగరం. 158 2 గున్నార్ మిద్దాలు అనమాట ఆన్సర్. అలాగే 159 జిఏటిటి ఘాట్ అనమాట. డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట. అలాగే చూసుకోండి. అలాగే 160 ఆన్సర్.
2 అనమాట. అలాగే 161 ఆన్సర్ 3 అనమాట. అలాగే ఈ కొద్దిగా టిపికల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్, అంత ఈజీగా అయితే లేవు, ఇవి కొద్దిగా కష్టంగానే అడిగాడు కొన్ని. అలాగే 162 ఆన్సర్ 1 అనమాట. 163ది 2 అనమాట. 164ది 3 అనమాట. 165ది 2. అలాగే 166 1. 167 3 అనమాట. 168 1 ఆన్సర్. 169 3 ఆన్సర్. అలాగే 170 3 ఆన్సర్. అలాగే 171 3 ఆన్సర్. 172 2 ఆన్సర్. ఐఐటి ఢిల్లీ, ఐఐటి బొంబాయి. 173 4 ఆన్సర్. అలాగే 174 4 ఆన్సర్. అలాగే 175 3 ఆన్సర్. 176 1 దూద్ మహారాజ్ అనమాట ఆన్సర్. అలాగే చూడండి, కరెంట్ అఫైర్స్ చాలా లాగ్ అడిగాడు, కొన్ని టఫ్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. పేపర్ అయితే మరీ అనుకున్నంత ఈజీగా ఏం లేదు, మోడరేట్గా ఉంది, మరీ అంత టఫ్ కూడా కాదు, పర్వాలేదు అనమాట. అలాగే 176 ఆన్సర్ 1. అదే 177 ఆన్సర్ 3. అలాగే 178 ఆన్సర్ 1. అలాగే 179 ఆన్సర్ 3. అలాగే 180 ఆన్సర్ 3. అలాగే 181 ఆన్సర్ 2. అలాగే 183 ఆన్సర్ 1. అలాగే 184 ఆన్సర్ 3 అనమాట. అలాగే 185 1 ఆన్సర్ బుద్ధుడు. అలాగే 186 2. అలాగే 187 2. అలాగే 188 3. జాగ్రఫీ మీద బాగానే అడిగాడు ఫ్రెండ్స్, ఎక్కువ అడిగాడు. అలాగే 189 4 అనమాట. అలాగే 190 కాండ్ల బోర్డర్ ఇది. అలాగే 191 మొఘల్ రాజపురం కొండలు. అలాగే 192 2. అదే విభజిత జిల్లాల గురించి దాన్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ అడిగాడు ఫ్రెండ్స్, చూసుకోండి, ఇవి బాగానే అడిగాడు. అలాగే 193 4. అలాగే 194 2. అలాగే 195 3. అదే 4. అలాగే 196 1 ఆన్సర్. అలాగే 197 మళ్ళీ పాలిటీ మీద అడిగాడు ఫ్రెండ్స్. 197 2. అలాగే 198 3. 199 1 47 అనమాట. 243 ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన పేపర్ బి అనమాట, దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనమాట. మీకు ఇదంతా ఒకసారి వెరిఫై చూసుకొని మీ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకుని ఎన్ని వచ్చాయో స్కోర్ కాల్కులేట్ చేసుకోండి. దాన్ని మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా యాక్యురేట్లోనే కట్ ఆఫ్ అనేది వీడియో చేస్తాను దాని మీద. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎస్కే వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.